అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సీనియర్ సిటిజన్ కార్డుకి కావాల్సిన అర్హతలు, ఏం ఫామ్ తీసుకెళ్ళాలి, అప్లై చేయాలో ఈ వీడియోలో వివరిస్తాను. ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటే సరిపోతుంది. తో పాటు 60 సంవత్సరాలు నిండి ఉండాలి. కార్డు అప్లై చేసుకోవడానికి మొదట మీ బేసిక్ ప్రొఫైల్ ఎంటర్ చేయడానికి మీ ఆధార్ కార్డు తీసుకువెళ్ళాలి. జిరాక్స్ ఉన్నా సరిపోతుంది. ఈ వీడియోలో చూపించినట్లు మీ పర్సనల్ డేటా ఎంటర్ చేయాలి. 60 ఏళ్ళు నిండిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీ ఆధార్లోని అడ్రస్ను పైన చూపించిన విధంగా ఎంటర్ చేస్తారు. ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ హౌస్ హోల్డ్ ఐడి డిఫాల్ట్గా అక్కడ చూపిస్తుంది. కార్డు అప్లై చేయడానికి మీరు కంపల్సరీగా మీ బ్లడ్ గ్రూప్ మాత్రం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఏ గ్రూపా, ఓ పాజిటివా, ఓ నెగిటివా అనేది మెన్షన్ చేయాలి. మీకు బాగా తెలిసిన వారి పేరు, మీరు ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు వాళ్ళకి ఎమ్మటి రెస్పాండ్ అయ్యే వాళ్ళ ఫోన్ నెంబర్, నేము అడుగుతారు, అది చెప్పాల్సి వస్తుంది. మీరు ఒకవేళ మీ ఆధార్ కార్డులో ఏమీ చేంజెస్ చేయనట్లయితే అవసరం లేదు. ఒకవేళ ఏమైనా చేంజెస్ చేసి ఉంటే వాటికి సంబంధించిన PDF అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకున్నట్లయితే ఆ వివరాలు దీనిలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 1 లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఆధార్ చేంజ్ చేసినట్లు ఆధార్ అప్డేట్ హిస్టరీ పెట్టవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు ఏం చేంజ్ చేశారనేది దీంట్లో మెన్షన్ చేయాలి. పూర్వం రేషన్ ఆధార్ కార్డులో ఏముంది, తర్వాత మీరు ఏమి అప్డేట్ చేశారనేది ఈ విధంగా టైప్ చేసి ఆ ఆధార్ అప్డేట్ హిస్టరీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు అప్డేట్ చేశారన్న టైం కూడా మెన్షన్ చేయాలి. మీరు ఒకవేళ ఏమీ మార్పులు చేయనట్లయితే ఇది అవసరం ఉండదు. తర్వాత మీ మొబైల్కి ఆధార్ లింక్ అయి ఉంటే OTP వస్తుంది. OTP ఎంటర్ చేస్తే అయిపోతుంది. ఒకవేళ ఆధార్ మొబైల్ నెంబర్కి లింక్ కానట్లయితే తంబు వేయాలి. 40 రూపాయలు రుసుము కట్టవలసి ఉంటుంది. బస్సు మరియు ట్రైన్స్ టికెట్లు తక్కువకు వస్తాయి. ముఖ్యంగా ఈ కార్డు వలన మీకు ఎక్కువ వడ్డీకి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. కొన్ని వైద్య పరీక్షలు తక్కువ ఖర్చుకే వస్తాయి.